ఇవంతా కూడా 40 నుంచి 50 గజాలమ్మ. 40 నుంచి ఇగో ఇవన్నీ చూడు. ఈ రైట్లో కూడా ఒకసారి చూపించి ఇళ్ళన్నీ కూడా ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు పాకూరు పట్టిపోయి పరిస్థితి చూస్తా. ఇవాళ నిన్న కట్టిన ఇండ్లు కాదు. ఈ గేట్లు చూసినా మనకు అవన్నీ చూసినాక అర్థమవుతుంది కదా ఎన్నడో కట్టుకున్న ఇల్లు. ఒకసారి చూపిస్తాం ఎందుకంటే నిజంగానే ప్రజలు కూడా ఒక తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇల్లు కూలగొట్టుడు అనేది ఇగో ఇది వీళ్ళ ఇల్లు అట చూడండి. ఇగో ఒకసారి చూడండి ఇది మా రూము. ఆ పైన రేకులు చూపించి ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవాళ మొన్న కట్టిన ఇల్లు అయితేనేమో ఏమనుకోవచ్చు 50 ఏళ్ల క్రితం ఇవాళ గురుస్తున్న ఇండ్లు. ఇల్లు ఇది పరిస్థితి. ఇట్లనే మొత్తం కూడా ఏవైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 200 పైన ఇల్లు ఉన్నాయట. దీంట్లో 125 మందికో ఏమో ఆల్రెడీ నోటీసులు ఇచ్చిరు. నోటీసులు చేతికి తీసుకోకపోతే గోడలకు అతికిచ్చిపోతామన్నారట. మొదటి నుంచి గుడి నుంచి మొదలు పెడితే దాదాపుగా 125 మందికి వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అవే తీసుకుంటారు. వాళ్ళే కూడా అంతే ఉన్నాయి కదండి లోపల. ఇది ప్యాన్ చేయ ఒకసారి సూర్య. ఇగో ఇది అంతేలే కనిపిస్తుంది కదమ్మా ఎప్పుడు కట్టినా కట్టడాలు అనేది. సో బడా వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళకేమో 30 రోజులు ఇచ్చిరట. రేవంత్ రెడ్డి సోదరుడు ఉన్న దుర్గం చెరువు దగ్గర ఉన్న వాళ్ళకేమో 30 అర్థమైందమ్మా, అర్థమవుతుంది చెప్పే పరిస్థితి. మీరు చెప్పకున్నా కూడా ఈ కట్టడాలు చూస్తుంటే మీరు నివాసం పరుకుతున్న విధానం చూస్తుంటే కనపడుతుంది. సో పెద్ద వాటికే 30 రోజులట. వీటికి వారం రోజుల గడివిచ్చేసి మాకు తెలియదు ఏమో అనేసి వాళ్ళు నోటీసులు. ఇది పరిస్థితి చూడండి. కొడుకులు ఉంటారు. అర్థమైందిలే. అది ఇది కూడా కూలగొడతామని చెప్తున్నారు మరి. అదే సో ఒకసారి చెరువుకు సంబంధించిన FTL కూడా ఇవన్నీ కూడా అవే అంతా 40 గజాలు 30 గజాలు 50 గజాలల్లా. సో ఇందులోనే వాళ్ళ తరాలు వండుకుంటూ ఇందులోనే ఉంటున్నారు. సో వాళ్ళు పాపం బిక్క చచ్చిపోయి ఉన్నారు. ఏ క్షణాన్ని వచ్చి కూలగొడతారు అనేసి. మీకు ఎక్కడో ఉన్న ఇళ్ళకాడికి వచ్చి వారం రోజుల గడుబట ఇది. వాళ్ళకి ఇంకా అంత పెద్ద వాళ్ళకి 30 రోజులకి ఇచ్చిరు, మీకు వారమే. ఇది దారుణం కదా. అర్థమైంది, అందరివి కూడా అర్థమవుతున్నాయి. ఎప్పటి నుంచో కట్టినవి. జనాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాస్త అర్థం కావాలి ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, ఏం పడుతున్నారు. ఇలాంటి ఇళ్ళను కూడా కూల్చడానికి సిద్ధపడినరు. ఇది FTL అట. ఇక్కడికి అన్ని పాతవే, అర్థమవుతుంది. అవును అన్ని పాతవే ఇవన్నీ కూడా. ఈ స్తంభం వరకు వచ్చాయంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు చెరువు కట్టకాడు. అంటే మరి మీకెందుకు తెలవలేదమ్మా? ఎన్నడైనా ఎవరన్నా వచ్చి కూల అంటే ఇంతకుముందు ఎవరైనా భయపెడితే భయం ఉండునా? రాలేదు ఇంతవరకు. ఇటు వాన వస్తే నీళ్ళు వస్తాయి అమ్మ ఇళ్ళకి. ఇప్పుడు చెరువు నీళ్ళు వస్తాయి. కట్టగట్టిరు. ఆ కట్ట ఎవరు కట్టిరు? ఓ ఇది కట్ట ఆల్రెడీ కట్టేసిరా. సో ఇది గవర్నమెంటే కట్టింది అప్పుడు. ఈ చెరువు కట్టకి అక్కడి నుంచి ఇక్కడికి మనకు బౌండరీ కట్టేసిరు ఇక దాటొద్దు ఇది అనేసి. అది చెరువు, హస్మత్ వేడ్ చెరువు. ఈ బౌండరీ కట్టారు దీని చుట్టూ నడవడానికి. ఇంకా అక్కడికే ఇది అవుతాయి. కానీ ఇవన్నీ పెట్టి ఈ బౌండరీ పెట్టి, సో ఈ బౌండరీ పెట్టి దాటి రావద్దు అనేసి మీకు బౌండరీ పెట్టారు. సో 5 ఏళ్ల క్రితం ఈ బౌండరీ దాటి రావద్దు అనేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు బౌండరీ వేశారు. సో మనకు కనిపిస్తుంది అది చెరువు. సో మనకు అటు నుంచి ఇటు చూసుకుంటే ఇవి ఇల్లులు పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఎన్నేళ్ళు అయిందండి ఇంతవరకు నీళ్ళు వచ్చి? ఎన్నేళ్ళు అయింది?
అది దాటి కట్ట దాటి ఆ? ఇక్కడ నీళ్ళేం రాలేదు మేడం. ఇటు మెరక ఇటు డౌన్ అటు పక్క. అదే వెళ్ళిపోతాయి, ఎన్ని ఎక్కువైతే అక్కడ వెళ్ళిపోతాయి. మరి ఒకవేళ మరి మీ కూల్చడానికి రేపు బుల్డోజర్లు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఇక మేము వాటి కింద పడతాం మేడం. మాకు చెప్పడానికి ఏం లేదు. ఇక మేము వాటి కింద పడతాం. మేము చచ్చిపోయినాక మా ఇల్లు కొలగొడతారు. ఇక దాని కింద పడతాం. నేను ఇందాకే చెప్పాను మేడం, మేము దాని కిందే పడతాం. మమ్మల్ని చంపినాక ఇక ఇల్లు కొలగొట్టుకోమని రేవంత్ రెడ్డి గారికి నిమ్మలంగా ఉంటది. ఇల్లు కూడా కొడతాడు కానీ పలానా ఆస్మాన్పేట పలానా వాళ్ళు చచ్చిపోయారు, మేము ఇల్లు కొలగొట్టుకొచ్చామని ఆయనకు పేరు అన్నా ఉంటది గెలిపించినందుకు. పేరు ఆయనకు ఒక పేరు ఉంటే చాలు మా ఇల్లు కొలగొట్టినందుకు. నీళ్ళు వస్తాయమ్మా? మంచినీళ్ళు ఇస్తున్నారా? మంచినీళ్ళు వస్తున్నాయి. మంచినీళ్ళు మాకు పుల్లమ్మా. అప్పుడు వచ్చినాయి, అప్పుడు వేసి అప్పుడు పెట్టారు. లేవు కానీ కేసీఆర్ వచ్చిన కాడి నుంచి పుల్లు. నీళ్ళకేం ఇబ్బంది నీళ్ళకి లేకుండా. ఏం ఇబ్బంది లేదు, కరెంట్ కి ఇబ్బంది లేదు. మొన్నటి దాకా పుల్లు. అన్ని రోడ్లు కూడా ఎట్లున్న రోడ్లు కూడా మంచిగా చేసిండు. రేట్లు కూడా ఇచ్చారు. చీసీ రోడ్లు కూడా చేశాడు. అన్నయ్య మాట ఆయన అనుకోవద్దు. ఇక ఇప్పుడు ఈయన 5-6 నెలల మట్టి వచ్చి మమ్మల్ని పీల్చుకు తింటున్నాడు. ఈ 10 రోజుల మట్టి ఎవడుంటాడో ఎవడపోతాడో కూడా తెలియదు. సో ఈ పేద ప్రజానికం అంతా కూడా మహిళలు అయితే బగ్గుమంటారు. పాపం కావలి కాసుకొని ఉన్నారు. రేవంత్ అన్న ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే కొన్నిటి మనము హ్యూమన్ అంటే కొంచెం మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతమంది వాళ్ళు తిండి లేక బాధపడుతున్నారు. ఇక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వడం అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితే. ఒకసారి చూసుకోండి, అంటే 50 ఏళ్ళ నుంచి కట్టడాలు ఉన్నాయంటే 50 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వం ఉంది, ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఏం చేసి అధికారులు ఉన్నారా, ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏం చేయాలనేసి వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా బాధపడుతున్నారు. ఒకసారి వాళ్ళకి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలనేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. వారం రోజుల గడువేందన్నా మరి ఎక్కడో దుర్గం చెల్ల మీ అన్నిల్లో మీ తమ్మునిల్లో ఉంటే పోయేసి మేము వెలికి తీసుకొస్తే 30 రోజుల గడువు ఇచ్చారు కనీసము. అంటే వీళ్ళు ఆ గడువు కూడా వనికి రాలేదా? మీ కళ్ళకు కనబడలేదా? ఏం కొట్టుకుపోతున్నాయి అన్నడా? వాళ్ళు ఏదో బతుకు దొరవ కోసం వచ్చి ఈ ఇండ్లలో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారంటే, కాకపోతే వాళ్ళ మీద కొంచెము జాలి చూపించాల్సింది పోయి అంత కర్కశత్వం ఎందుకు? సో వాళ్ళ బాధల్లో ఒకసారి చూడండి. రంగనాథ్ గారు మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, అప్పుడు కట్టుకున్న కట్టడాలు కాబట్టి ఎప్పుడన్నారు మేము 10-15 ఏళ్ళ కట్టడాల జోలికి కూడా పోమని చెప్పారు. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిందంటున్నారు కదా. వాళ్ళు తరాలుగా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు వచ్చి స్వయాన్ని పరిశీలించండి ఒకసారి. మీకు ఎవరెవరో ఏవో రిపోర్ట్స్ ఇచ్చిండొచ్చు, దాని పరంగా వచ్చి ఈరోజు మీ గుళ్ళకు లేకపోతే గ్రేవీ యార్డ్స్కి ఇలాంటి పేద ఇండ్లకు నోటీసులు ఇస్తున్నారు. ఒకసారి మీరు వచ్చేసి మీ బండ్లు పంపించే ముందు మీరు వెనక్కి తీసుకోవాలి. బరాబరు బండ్లు పంపించడు కాదు. సో ఆ బండ్లు పంపించే బదులు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళ బాధ లేనిది, వీళ్ళ జీవితం ఏంది అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అర్థం చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. హైడ్రా, సో ఈరోజు హైడ్రా మంచిదే కాదని అంటాము, కానీ దాంట్లో భిన్న స్వరాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలలు రక్షిస్తామంటున్నారు. కాకపోతే ఇలాంటివన్నీ కూడా 50 ఏళ్ల క్రితం వాళ్ళు నివాసాలు ఏర్పరచుకున్నారు. వీళ్ళకి ఒక సొల్యూషన్ ఏంది? వాళ్ళకి మరి ఆ సొల్యూషన్ చూపించాలి. మరి ఆ సొల్యూషన్ వీళ్ళకి ఏ విధంగా ఆమోదయోగ్యం అవుతుందో ఆ విధంగా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏర్పరచుకున్న నివాసాలు అయితే బరాబర్ కొట్టేయాల్సిందే, బరాబర్ కూల్చాల్సిందే. మరి ఇదేంది పరిస్థితి అనేది ఆ నోటీసులు అందుకున్న కానించి వాళ్ళు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఒకసారి చూసి మీ ప్రజాప్రతినిధులను పంపించి ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళ బతుకులేంది అనేది ఒకసారి చూసి ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మీకే వదిలేస్తున్నాం. అయితే బరాబర్గా ఒకటి చెప్తున్నాం ఏంటంటే, వెనక్కి తీసుకోండి నోటీసులు, గౌరవంగా వెనక్కి తీసుకోండి. చూడండి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, అసలు మహానగరంలో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఎప్పటి నుంచి ఉంటున్నారు. మునిగినా తేలినా ఈయనే ఉన్నారు కదా. నిజమన్న ఈ వాసనకైతే ఎవరు ఉండలేరు, వీళ్ళు కాబట్టి ఉంటారు. అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇక్కడ బతుకుతున్నారని అర్థం చేసుకుంటే సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది.